అందరికీ జై శ్రీరామ్. డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం. ఈరోజు ధర్మవరం శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో విశ్వ హిందూ పరిషత్ ధర్మవరం ప్రఖండ సమితి సమావేశం హైందవ శంఖారావంలో భాగంగా చెలో విజయవాడ సన్నాహక సమావేశం జరిగినది. అందులో భాగంగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా, ఈ రెండు జిల్లాల విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి గారు శ్రీ పులిచెర్ల వేణుగోపాల్ గారి మాటల్లో ఈ యొక్క కార్యక్రమం వివరాలు ఆయన మాటల్లో వినండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనవరి 5వ తేదీ మన దేవాలయాల గురించి విజయవాడలో భారీ ఎత్తున మన హిందువులంతా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ కార్యక్రమం సమావేశం జరిగినది. మీరు ప్రతి ఒక్కరూ కూడా జనవరి 5వ తేదీ అందరూ విజయవాడలో మన హిందువులంతా కూడా ఏకమయ్యి ఒక దాటి మీద నడవాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. అంతేకాకుండా పులిచెర్ల వేణుగోపాల్ గారి మాటల్లో కూడా మీరు వినండి. ఏదైతే మనం ధర్మం కోసం పనిచేస్తున్నామో ఇది ఆ భగవంతుని యొక్క కార్యం, ఈశ్వరీయ కార్యం. మనం అందరం కూడా ఇంతకుముందుగా మన చర్చలో కూడా చెప్పారు పెద్దలు. అప్పుడు ఉద్యమాల్లో కరసేవలో మేము పాల్గొన్నాం కాబట్టి మేము గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం, మా జీవితంలో ఇది ఒక సువర్ణాక్షరంతో లిఖించబడిందని. అలాగే మనం కూడా ఇది ఒక లక్షలాది మంది కలిసేటువంటి దేవాలయం కోసం, ధర్మం కోసం, ఆ భగవంతుని కోసం మనమందరం కూడా సమయం ఇచ్చి పనిచేసినట్లయితే మన జీవితంలో ఒకసారి అవసాన కాలంలో మనం తిరిగి చూస్తే మన జీవిత పుస్తకంలో ఇది కూడా ఒక పేజీ, ఒక సువర్ణాక్షరాలతో రాసుకున్నటువంటి వారు, అయ్యా నేను కూడా అప్పట్లో పాల్గొన్నానని మన పిల్లలకు, వారి పిల్లలకు కూడా మనం తెలియజేయడం కోసం. కాబట్టి మనమందరం కూడా ఈ 1వ మాసం సమయం ఇచ్చి పనిచేద్దాం. అలాగే కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో సహా చెప్పారు ఇంత ముందుగా కూడా మన పెద్దలు, బంధుమిత్రులతో సమేతంగా అందరినీ కూడా తీసుకెళ్దాం. ఎందుకంటే ఒకసారి ఈ సంఘటితంగా మనం చూపించకపోతే, హిందూ సమాజానికి అందించకపోతే ఇక భవిష్యత్తులో హిందువులకు భవిష్యత్తు అనేది ఉండదండి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్కడైతే జనబలం ఉంటుందో వాటి పక్షే మాట్లాడుతున్నారు. దానికోసమే హిందూ సమాజం కలవాల్సినటువంటి అవసరం వచ్చింది, మనమందరం సంఘటితం కావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీకు తెలియని విషయం కాదు, మరలా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సమయం ఇచ్చి పనిచేసినట్లయితే మన గ్రామాల్లో కూడా అందరం కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎక్కడంటే మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారండి. గ్రామాలకు వెళ్తానే ఇది పలానా రాజకీయ పార్టీకి సంబంధించినది, లేకపోతే ఇంకోటి అని మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఆ మాయలో పడకండి. ఇది హిందుత్వం కోసం హిందువులు అందరూ కూడా పనిచేయాల్సినటువంటి సమయం. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కేంద్రంగా, విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి బ్యానర్ కేంద్రంగా మనం అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి అన్ని హిందూ సంఘాలు, దేవాలయ కమిటీలు, ధార్మిక సంస్థలు, ఏవైతే సత్సంగ కమిటీలు అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకంటూ ఒక నావ దొరికింది, ఇప్పుడు ఒక గొప్ప పడవ దొరికింది. దాని ఆధారంగానే మనం ఈ యొక్క హిందుత్వాన్ని తీసుకెళ్తాం. కాబట్టి ఆ విధంగా అందరం కూడా పనిచేద్దాం. సమయం నుంచి కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ చెప్పడానికి వీల్లేదు. మరి మనము ఈ యొక్క చిన్న చిన్న సమావేశాలు ఉన్నాయి కదా, అక్కడ మరలా దీన్ని విశదీకరిస్తాం. మళ్ళా అద్భుతంగా దాన్ని ఇంకా ఎంతవరకు తీసుకెళ్లాలో ఆ విషయాలను కూడా చర్చించుకున్నాం. 40 పాటలు కూడా 5 భాగాలు అనుకున్నాం. ఈ 5 భాగాలుగా ఫస్ట్ కూర్చున్నాం, 5 భాగాలుగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ వారికి కూడా కమిటీలు, చిన్న చిన్న కమిటీలు వేసి చేసి ప్రతి ఒక్క హిందూ కుటుంబం వరకు కూడా మనము ఈ 5వ శంఖారావం యొక్క విశిష్టతను చెప్తూ ఆ యొక్క కుటుంబాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి హిందూ ప్రతినిధులు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి, మన యొక్క గ్రామంలో ఉండేటువంటి పంచాయతీలో ఉన్నటువంటి చిన్న గ్రామానికి, చిన్న గ్రామంలో ఉన్నటువంటి చిన్న కుటుంబము కూడా మనం ఈ యొక్క 5వ శంఖారావం యొక్క విషయాన్ని తెలియజేస్తూ వారిని కలిగించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి ఎలా దాతలు, ఎవరైతే ఆ గ్రామ పెద్దలు ఉంటారో, ఆ కుల సంఘ పెద్దలు ఉంటారో, అక్కడ వారితో చర్చించి ఆర్థికంగా కూడా వారిని ఇతోధికంగా మనం సహకరించాలని కోరుతాం. ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మీరు అందరూ కూడా సమయం ఇచ్చి పనిచేస్తారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకి ఈ కార్యక్రమానికి సత్రాన్ని ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి, ఇక్కడికి మీకు అందరికీ కూడా రావడానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఎవరైతే మీకు ఇక్కడికి తీసుకొని వచ్చారో వారందరికీ కూడా పేరు పేరున విశ్వ హిందూ
పరిషత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంబటి సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ. సహనిధి ప్రముఖ వంకదారి నాగరాజు గారు, బృందా పుల్లయ్య గారు, భాజపా. మీడియా ప్రముఖ అన్నం అరవింద్ గారు, కాలేదు, ఆయన డ్యూటీలో ఉన్నారు. ప్రముఖ దాసరి శివాజీ గారు, సోషల్ మీడియా. ఈ ఉద్యమాన్ని ప్రచార ప్రముఖ మదనారం నరేష్ గారు. మనకు అనేక రకాలుగా ఆ సామాగ్రిని వితరణ చేసే ప్రముఖులు జింకా ప్రవీణ్ గారు, హిందూ పరిషత్తు. దుస్సా ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ టీఎస్ఎస్ ధర్మవరం.